జీవితం మనకెన్నో అద్భుతమైన చిత్రాలు చూపిస్తుంది, అద్భుతమైన వ్యక్తుల్ని, వింత పరిస్థితుల్ని మనకు పరిచయం చేస్తుంది. ఈరోజు ఒక మిత్రుడి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. అతను సాదాసీదా మనిషే. ఎట్లాగైతే ఒక ఆర్జీవి సత్యంత గురించి చెప్తాడో, ఆ తర్వాత శ్రీశ్రీ కొంపెల జనార్దనం గురించి చెప్తాడో, అట్లా చలం గారు ఇంకా కొందరు వ్యక్తుల గురించి ప్రస్తావన తీసుకొస్తారు. అట్లా రమణ మహర్షి లైఫ్లో ఒక గణపతి గారు. అట్లా కొన్నిసార్లు మనం చూసే వ్యక్తి సాధారణమైన వ్యక్తి కానీ అసాధారణమైనటువంటి ఒక ఆరా వాళ్ళ చుట్టూ ఉంటుంది. అట్లాంటి వ్యక్తి గురించి నాకు హఠాత్తు గుర్తొచ్చింది ఈరోజు. నేను జేఎన్టీయూ హాస్టల్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి ఉండేవాడు. అప్పటికే అతను 1,00,000 ఎర్న్ చేసి ఒక జాబ్ చేస్తూ ఉండేవాడు. కానీ సంథింగ్ హ్యాపెండ్ ఇన్ హిస్ మైండ్. హఠాత్తుగా జాబ్ మానేశాడు. ఒక సాదాసీదా మనిషిలాగా మారిపోయాడు. తను చేస్తున్న పనిని ఆపేశాడు. పుస్తకాలు చదివేవాడు. ఊరికి రోడ్లెమ్మట పట్టుకొని తిరిగేవాడు. అప్పుడప్పుడు నేను కనిపిస్తే చాయ్ అండ్ సిగరెట్ అని అడిగితే అవి నేను స్పాన్సర్ చేసేవాడిని. నా దగ్గర కూడా అంత డబ్బు ఉండేది కాదు. నేను ఆ రోడ్ల మీద ఈ రోడ్ల మీద బొమ్మలు వేస్తూ సంపాదిస్తున్నవి నేను ప్రయోగం చేస్తున్నాను. కాబట్టి నాకు ఆశ్చర్యకరంగా, వింతగా, కొత్తగా ప్రవర్తించే వాళ్ళంటే కొంత ఆసక్తి ఉండేది. అట్లా ఆ వ్యక్తి పట్ల నేను ఆకర్షితున్నయ్యాను, ప్రభావితం కాలేదు. చూసేవాడిని అసలు ఏం ఆలోచిస్తున్నాడు, ఆ జాబ్ ఎందుకు వదిలేశాడు, అంత మంచి జాబ్ ఎందుకు వదిలేశాడు, అతని మనసులో ఏం నడుస్తుంది, రకరకాల ప్రశ్నలు జవాబులు నడిచేవి. నేను కొంచెం డెవిల్స్ అడ్వకేట్ లాగా కార్నర్ చేయడానికి ప్రయత్నించేవాడిని. అతను తప్పించుకుని వెళ్ళిపోయేవాడు. ఇట్లా లాంగ్ పీరియడ్ గడిచింది. ఆ తర్వాత నేను కొన్నిసార్లు ప్రశ్నించాను, నువ్వు ఇప్పుడు అందరి మీద ఆధారపడుతున్నావు, ఎవరినో కనిపిస్తే అడుగుతావు భోజనం చేయించు, ఎవరో కనిపిస్తే అడుగుతావు టీ దాకిపించు, అంటే జీవితకాలం ఇట్లే ఉండిపోలేవయా అనేవాడు. ఒకసారి నేను చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గర ఉన్నప్పుడు, అప్పటికే కొంత గ్యాప్ వచ్చింది, 6-7 months. ఆ ఫోన్ నెంబర్ అదేదో ఉండేది కాదు అతని దగ్గర. నా దగ్గర ఫోన్ ఉండేది కాబట్టి నాకు ఫోన్ చేశాడు. నేను అక్కడికి రమ్మన్నాను. నేనేదో ఒక ఈవెంట్లో ఒక 300-400 వస్తాయంటే పనిచేయడానికి పోయాను. అప్పుడు తను నా దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. నేను చెప్పాను అనమాట, ఒకవేళ డబ్బు అడిగే ఉద్దేశం ఉంటే ఇక్కడ అడక్కు, నేను ఇవ్వనని చెప్పాను. అప్పుడు నవ్వుకుంటున్నాడు, నువ్వు కాకపోతే ఎవరిస్తారు నాకు, ఒక 500 ఇయ్యి, నేను భవిష్యత్తులో ఎప్పుడు ఇవన్నీ ఇచ్చిన డబ్బు మొత్తం మీద ఇప్పటివరకు ఒక 5,000-10,000 అయి ఉండొచ్చు, బట్ ఐ కాంట్ రీపే, ఇవ్వను, నాకు ఇవ్వు ప్లీజ్ అన్నాడు. సరే అన్న తర్వాత అసలు ఏం చేద్దాం అనుకుంటుందంటే ఊరు వెళ్ళిపోతా అన్నాడు. కానీ పోలేదు. ఇట్లా రకరకాల జరిగింది. ఒకసారి చిద్విలాసంతో కనిపించాడు నాకు. ఏమైంది బాబు అంత ఆనందంగా ఉన్నావంటే, నేను చదివిన పుస్తకాలన్నింటినీ తగలబెట్టేశాను, నేను పడుకున్న మంచాన్ని గోడకెత్తి పెట్టేశాను, నేను వేసుకున్న బట్టల్ని కాల్చవతలు పడేశాను, అట్లాంటివేవో చెప్పాడు నాకు. అంటే ఓవరాల్గా ఆ పాత జ్ఞాపకాలు వదిలించుకున్నాను. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నా ఇక్కడి నుంచి, జస్ట్ నీకు చెప్పుకోవడానికి ఆగానన్నాడు. సరే, సో నాకు ఏ అటాచ్మెంట్ లేదు ఎవరితో, సరే అన్నాను అంతే. ఆ తర్వాత డిసప్పేర్ అయిపోయాడు. చాలా ఏళ్ళు గడిచిపోయింది. అప్పుడప్పుడు అతని ప్రస్తావన నా ఫ్రెండ్స్ మధ్య ఉన్నప్పుడు, 2-3 ఫ్రెండ్స్ మధ్య ఉన్నప్పుడు వచ్చేది. ఎవరికి ఏ క్లూ లేదు. కొంతవరకు ఈ ఆధ్యాత్మికత అనే పేరుతో కలిసిన ఫ్రెండ్స్ మేమంతా కూడా. అందులో మా రంగా ఉన్నాడు, గిరి ఉన్నాడు. గిరి ఈ మధ్యన పోయాడంట. ఈ మధ్య ఒక పెద్ద ఆశ్రమానికి పోయిన తర్వాత నేను అక్కడ బట్టల షాప్ ఉంటే ఒక కుర్తా కొనుక్కున్నాను. నేను ఎప్పుడు కూడా నా జీవితంలో కొన్న తర్వాత అక్కడ ట్రైల్ ఏదన్నా వేయొచ్చు, కానీ అక్కడికక్కడ షర్ట్ మార్చుకున్న సందర్భం లేదు, అక్కడికక్కడ ప్యాంట్ మార్చుకున్న సందర్భం లేదు. ఆ రోజు వచ్చి భోజనం చేస్తుండగా నాకు అనిపించింది ఇప్పుడు ఈ షర్ట్ మార్చుకోవాలన్న భావన వచ్చింది ఎందుకో బలంగా. సో మా అమ్మన్నది ఇంటికి వెళ్ళాక మార్చుకోవచ్చు కదా అంటే, లేదు నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళాకే మార్చుకుంటాను, కానీ మొదటిసారి అనిపించింది ఇక్కడే మార్చుకోవాలని. సో నేను మార్చుకుని వచ్చి నేను మిగతా భోజనం ఆ తర్వాత టీ తాగుతానని చెప్పి వెళ్ళిపోయాను అక్కడి నుంచి. ఆ తర్వాత
ఆ బాత్రూంలోకి వెళ్ళి మార్చుకుందాం అనుకున్నాను. బాత్రూమ్ ఎలా ఉంది చెక్ చేద్దామని బాత్రూమ్కి వెళ్ళాను. బాత్రూమ్ కాస్త నీట్గానే ఉంది. బాత్రూమ్కి వెళ్ళి అద్దంలో చూసుకొని షర్ట్ మార్చుకున్నాను. నన్ను నేను చూసుకున్నాను. షర్ట్ బాగుంది, కలర్ బాగుంది. అంటే అది హాఫ్ కుర్తా లాంటిది. ఇలా బయటికి వస్తుండగా ఆ వ్యక్తి కనిపించాడు. మళ్ళీ ఇద్దరం గొల్లున నవ్వుకున్నాం అసలు చూడగానే. అంటే ఆశ్చర్యపోయాం అసలు. అంటే అన్ఎక్స్పెక్టెడ్. నేను కనుక షర్ట్ వేసుకొని ఉండకపోతే నేను అతను కలిసి ఉండేవాడిని కాదు. ఎందుకంటే అతను ఎక్కడ ఉండో తెలియదు, ఫోన్ నెంబర్ లేదు, వేరే అబౌట్స్ తెలియదు. అతను ఏం ఫేమస్ పర్సన్ కాదు ఎవరికో చెప్తే వాకప్ చేయడానికి. ఏదేమైనా హఠాత్ కనిపించాడు. అందరినీ తీసుకొచ్చి పరిచయం చేశాను మా వాళ్ళకి. ఆ తర్వాత పైన ఒక టెర్రస్ మీద ఒక రెస్టారెంట్ ఉంటే, ఒక ఎంటీ ప్లేస్ ఉంటే నేను అతనే వెళ్ళి కూర్చున్నాం. అర్ధగంట అయింది. చూసుకోవడం, నవ్వుకోవడం తప్ప ఏ మాటలు లేవు. అతను చూస్తే తెలుస్తుంది హి వాజ్ క్వైట్ హ్యాపీ, కంటెంటెడ్. ఒకప్పుడు నేను చూసినప్పుడు కనిపించినట్టుగా కాకుండా ప్రశాంతంగా ఉన్నట్టు తెలుస్తుంది. అదే ఫేక్ కాదని నాకు అర్థమైంది. ఆ తర్వాత నేనేదో ఏమైనా టీ తాగుతావా లేకపోతే తిన్నావా అంటే లేదు అంతా అయిపోయింది, ఏం అక్కర్లేదు అన్నాడు. డబ్బులు ఏమైనా అంటే అక్కర్లేదు అన్నాడు. ఇంతకు ఇక్కడేం చేస్తున్నావు అని అడిగా. ఇక్కడే ఉంటుంది అన్నాడు. ఓకే, ఇక్కడేం చేస్తున్నావు అని అడిగితే ఎందులోనే వచ్చిన జాబ్ చేస్తున్నా అన్నాడు. ఆ తర్వాత చాలాసేపటికి ఒక మాట అన్నాడు. ఈ ఆధ్యాత్మిక గురువులు చాలా ప్రవచనాలు ఇచ్చి దేశ విదేశాలు తిరిగి ఆ తర్వాత డబ్బు సంపాదించి లేదా డబ్బు కూడగట్టి డొనేషన్స్ పేరు మీద ఇంత పెద్ద ఆశ్రమం ఎందుకు కడతారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇదంతా నా కోసమే చేశారని నాకు ఒక ఇన్సైట్ కలిగింది అన్నాడు. గొల్లుంది నవ్వాం ఇద్దరం. అట్లాంటి అనాలజీ డ్రా చేయడం అన్నది నాకు చాలా ఆశ్చర్యకరంగా అనిపించింది. ఎవరైనా అట్లా ఎట్లా ఆలోచిస్తాడు? సో ఇప్పుడు అతను చెప్పాడనమాట, ఇక నా జీవితకాలం అంతా ఇందులోనే ఉండబోతున్నాను. ఈ ఆశ్రమంలో ఉన్న ధ్యాన పద్ధతులకి నాకు ఏ సంబంధం లేదు. నేను జస్ట్ జాబ్ చేస్తున్నాను ఇక్కడ మిగతా వాళ్ళంతా అన్వేషకులు వస్తున్నారు, వాళ్ళ మార్గం వాళ్ళది. వాళ్ళంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి వచ్చారు, నేను ఇక్కడే ఉండిపోవడానికి వచ్చాను. తర్వాత నేను ఇక్కడ సర్వైవ్ కావడానికి ఏ మాత్రం వర్క్ నేర్చుకోవాలో అదంతా నేర్చుకున్నాను. మంత్లీ ఒకసారి నేను బయటకు వెళ్తాను, నాకు నచ్చిన చోట తిరుగుతాను, నాకు నచ్చిన చోట పడుకుంటాను. మిగతా 29 రోజులు ఇక్కడే ఉంటాను. ఎవరిని కలవను, ఇక ఎవరిని కలవబోను. అప్పుడప్పుడు నువ్వు గుర్తొచ్చావు, బట్ ఫోన్ నెంబర్ ఉందా లేదా అట్లాంటివి ఏమీ లేవు. సో ఎప్పుడూ ఒకప్పుడు కలుస్తానులే అని ఒక చిన్న హోప్ ఉన్నది. ఈరోజు కలిసాం, చాలా బాగుంది. సో నా అన్వేషణ పూర్తయిందని చెప్పాడు ఆయన. ఇంకా అన్వేషణ పూర్తయిందన్న తర్వాత ప్రశ్నలు ఎక్కడివి? నాకు అలాంటి భావనే ఉంది నా పట్ల. పని తప్ప మరో పని లేదు ఇప్పుడు నాకు. సో అతనికి తను చేస్తున్న పని తప్ప మరో పని మీద ధ్యాస లేదు. ఒక పావుగంట సేపు నిశ్శబ్దంగా కూర్చొని ఆ ఫ్రెండ్కి టాటా బాయ్ బాయ్ చెప్పి నిష్క్రమించాను. సో మళ్ళీ ఈ జీవితంలో కలుస్తానో కలవో తెలియదు, కానీ కలిసినా నెక్స్ట్ కూడా చెప్పుకునేది ఏముండదు. కొందరితో అప్పుడు ఏ మిత్రులతో అయితే నా ఆధ్యాత్మిక ప్రయాణం కొనసాగిందో వాళ్ళు ఎవ్వరు కలిసినా ఏ మాటలు ఉండవు. జస్ట్ చూసుకోవడం, నవ్వుకోవడం, ఆ తర్వాత నిశ్శబ్దంగా విడిపోవడం, కరచాలనం, వీరితో కప్పు టీ లేకపోతే కాస్త భోజనం. బట్ మాటలు ఏమీ లేవు, ఎందుకంటే అప్పుడు అనంతంగా మాట్లాడుకున్నాం. ఎన్నో వాగ్వివాదాలు జరిగాయి, రకరకాల సిద్ధాంతాల గురించి మాట్లాడుకున్నాం, లోటుపాట్లు ఎత్తి చూపుకున్నాం, ఒకరు చేసిన తప్పని ఒకరు అనుకున్నాం, సలహాలు ఇచ్చుకున్నాం, తప్పు రైట్ అని చెప్పుకున్నాం. సో మెనీ థింగ్స్ హ్యాపెండ్. ఇక ఇప్పుడు ఆ అవసరం లేదు ఇంకా. సో జీవితం అదే చెప్పాను కదా, ఒక అందమైన కథ, ఒక ప్రవాహం, ఒక ప్రయాణం, ఒక మిస్టరీ, లేకపోతే షీర్ నాన్సెన్సికల్ అని కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఏదేమైనా నాకు పరిచయమైన మిత్రుడు అట్లా ఆనందంగా మారిపోవడం నాకు మహదానందనిచ్చింది. అతను ఎక్కడున్నా బాగుండాలని నేను కోరుకుంటున్నా. అట్లాగే అందరూ ఆధ్యాత్మిక ప్రయాణికులంతా జీవితాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరికీ జవాబు దొరకాలి. వాళ్ళు ఉన్న చోటనే వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వ్యక్తులతో హాయిగా గడుపుతూ సామరస్యంగా ఉంటూ అట్లా జీవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటున్నా. ఈ సరస్వ వయసు ఈరోజు ఆర్జీవీది అప్లోడ్ చేశాను. అయితే వాళ్ళు ఇంకా ఛానల్లో అప్లోడ్ చేయలేదట. నన్ను రిక్వెస్ట్ చేస్తే వెంటనే దాన్ని ప్రైవేట్లో పెట్టాను. బికాస్ నా ఉద్దేశం ఎవరు డిస్టర్బ్ చేయడం కాదు, ఒక సామరస్యంలో అట్లా ముందుకు వెళ్ళిపోవడం.
సో ఒక కపుల్ ఆఫ్ డేస్ తర్వాత ఆర్జీవీ బ్లూ బుక్ రచయితల మీట్కి సంబంధించిన వీడియో అప్లోడ్ చేస్తాను, అంటే జస్ట్ పబ్లిక్ చేస్తాను. సో సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. ఇక్కడి నుంచే మీ అందరి ప్రయాణం సవ్యంగా ముగియాలని, జీవితకాలం అకారణంగా ఆనందాన్ని అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి పాదపద్మాలకి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటున్నారు. సరస్వతి.